టెక్మల్ మండలంలోని ఐకేపీ కార్యాలయంలో మహిళా సంఘాల నిధులు పక్కదారి పట్టాయన్న విషయం కలకలం రేపింది. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గ పరిధిలోని టెక్మల్ మండలంలోని ఐకేపీ కార్యాలయంలో మహిళా సంఘాల నిధులు పక్కదారి పట్టడం స్థానికంగా కలకలం రేపింది. గొల్లగూడెం గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘాల నిధులను కమ్యూనిటీ కోఆర్డినేటర్ ఎల్లంపల్లి ఆంజనేయులు స్వాహా చేసినట్లు విచారణలో తేలింది. నిరక్షరాస్యులైన మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని శ్రీనిధి మరియు సిఐఎఫ్ బ్యాంకు రుణాల పేరుతో గ్రూప్ సభ్యులకు తెలియకుండా తప్పుడు తీర్మానాలు సృష్టించి సుమారు 5,20,395 రూపాయలతో పాటు మార్కెటింగ్ శ్రీనిధి నిధులను భారీ మొత్తంలో డ్రా చేసినట్లు గుర్తించారు. విజయలక్ష్మి, శిరీష, నల్లపోచమ్మ, వీర హనుమాన్, మల్లికార్జున పొదుపు సంఘాల నిధులు ఈ విధంగా పక్కదారి పట్టాయి. జిల్లా కమ్యూనిటీ బెస్ట్ ఆడిటర్ నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన విచారణలో సిఏ ఆంజనేయులు ఈ నిధులను స్వాహా చేసినట్లు అంగీకరించారు. గతంలో సీసీగా పనిచేసిన దుర్గా గౌడ్ సహకారంతోనే ఈ అక్రమాలు జరిగాయని, ఇందులో మరికొందరి హస్తం ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను కొల్లగొట్టిన ఈ కుంభకోణంపై జిల్లా అధికారులు స్పందించి బాధ్యులపై విచారణ జరిపించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా డిఆర్ఓ గారి కార్యాలయంకు ఈ నివేదికను ఇవ్వడం జరుగుతుంది. తదుపరి వివో తోటి కూడా రాపించుకోవడం జరిగింది. 3 నెలల్లో డబ్బులు కడతా అని చెప్పడం జరిగింది. రైటింగ్లో రాసి ఇవ్వడం జరిగింది. ఈరోజు సంఘం లీడర్లను మరి సంఘం గ్రూప్ లీడర్లను కూడా అడిగినప్పుడు కొంత మేము కడతామని కూడా వాళ్ళు కూడా చెప్పారు. కానీ ఈరోజు సంతకాలు పెట్టి వాళ్ళు ఎప్పుడు కడతాననేది దాంట్లో కొంత గొడవతోటి ఆ వ్యవహారాలు రాలేదు. ఈ డబ్బులేమో 3 నెలల లోపల కడతా అన్నాడు వివోఏ. ఆ వాటి అన్నింటినీ కూడా పీడీ గారికి నివేదిక సమర్పించడం జరుగుతుంది. వాళ్ళు ఒకటి మార్కెటింగ్ సంబంధించిన అమౌంట్ ఒకటి ఉంది, దాని డౌట్ ఉంది కాబట్టి ఆ అమౌంట్ కూడా కలిపాను. ఆ అమౌంట్ కూడా బాధ్యులు. ఇంత లెక్కలలో మనం ఎక్కడ కూడా సంబంధించి సిగ్నేచర్స్ కూడా పెట్టమని చెప్పేసి వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు పెడతామని చెప్పారా, పెట్టమని చెప్పారా, దానికి సంబంధించి ఇంకా కొంత క్లారిటీ రావాలి. కొంత మాకు ఇక్కడ లెక్కలు ఉన్నాయి, బాగుంది, కానీ మీటింగ్ సరిగ్గా జరుగుతుంది. మీరు మీటింగ్ పెడితేనే మేము ఆ డబ్బులకు సంబంధించి చెప్పడం జరుగుతుంది. ఈ నివేదికను కూడా డిఆర్ఓ గారికి సమర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ మీటింగ్ జరగకపోవడంతో ఈ లోపాలు జరుగుతున్నాయి. ఆ లోపాలను సరిదిద్దడానికి మా జిల్లా డిఆర్ఓ గారు ఆదేశాలు తగు ఆదేశాలు ఏపీఎం గారికి ఇవ్వడం జరుగుతుంది. తదనుగుణంగా మళ్ళొచ్చే నెలలో కానీ మీటింగ్ తొందరలో పెట్టడం జరుగుతుంది. కొంత అమౌంట్ ఉన్నది 6,80,000 రూపాయలు. రిమైనింగ్ అమౌంట్ 2 లక్షల చిల్లర ఈయన వస్తుంది చేతిలో. అదే ఆ అమౌంట్ ఇప్పుడు ప్రస్తుతం సంఘం సంబంధించిన అమౌంట్ కూడా తను క్లారిటీ చెప్పలేకపోయేసరికి ఆ సంఘం లీడర్లు కూడా నీకే ఇచ్చాను అంటే ఆ 2,80,000 రూపాయలు సంఘాలు తననే ఒప్పుకున్నాడు అందరి సమక్షంలో. చేతిలో వచ్చేసి 1,32,000 రూపాయలు. ఇది కూడా కరెక్ట్ విచారణ. ఇంకేమన్నా ఇంకేంటి ఏముండదు. నెక్స్ట్ మళ్ళీ వచ్చి ఇంకేమన్నా పెండింగ్ ఏముండదు. 100% న్యాయమైన వాళ్ళకు అంటే పుస్తకాల ప్రకారం మనం చేస్తాం. పుస్తకాలు అక్కడ ఉన్న రికార్డుకు అనుగుణంగా చేస్తాం తప్ప అందులో వేగేం ఉండదు. డాటాకు అనుగుణంగానే మళ్ళీ ఇక్కడ సంఘ సభ్యులను కూడా విచారించడం జరిగింది. మీరు తీసుకున్నారా, మరి తీసుకుంటే ఎప్పుడు కడతారంటే మేము తీసుకున్నాం కట్టేసామని చెప్పడంతో దాంట్లో మరి నువ్వు చూపించిన లెక్కలకు వాళ్ళు చెప్పిన దానికి తేడా ఉంది అంటే దానికి వివోఏ రెస్పాన్స్ అయ్యి నేనే కడతానని చెప్పుకోవడం జరిగింది. ఇది గ్రామ సంఘకు సంబంధించిన లెక్కలు కాబట్టి గ్రామ సంఘకు సంబంధించిన లెక్కలకు వచ్చేసరికి ఇది 8 లక్షలు. 8 లక్షల్లో సంఘం లీడర్ల వద్ద సంఘం సిఎఫ్ రూపకంగా తీసుకున్న డబ్బులు ఉన్నాయి. తదనుగుణంగా తను 3 లక్షల వరకు తను వాడుకున్నాడు. వాళ్ళ అమ్మ సంఘం పేరు మీద కొంత అవన్నీ కలిపి ఇది శ్రీనిధికి సంబంధించిన అమౌంట్లో అక్కడ కూడా 8-10 లక్షలు దాకా ఉన్నాయి. ఆ అమౌంట్తో కలుపుకుంటూ అవుతుంది. ఇప్పుడు ఇంత జరిగింది కదా, మీరేమైనా చర్యలు మేము తీసుకోము. మా అధికారి గారు డిఆర్ఓ గారు తీసుకుంటారు. మేము నివేదిక సమర్పించిన తర్వాత చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.